హాయ్ బ్రో. అన్న హాయ్. ఇప్పుడు ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ తీసేసి ఇంటర్నల్ గా కాలేజీల్లో పెట్టుకోండి అని చెప్పేసి ఒక జీవన అది నడుస్తుంది. ఏంటి బ్రో దాని మీద మీ అభిప్రాయం? అన్న నాకు తప్పు అనిపించింది అన్న. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ లేకపోవడం అనేది అది పిల్లలకు అక్కడ పూర్తికి సంతోషాన్ని ఇస్తుంది, కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎంత దెబ్బతీస్తుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా చాలా బాధ కలిగించింది. ఒకసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ఆలోచించాలి. ఎందుకంటే చూడన్నా, ఇప్పుడు కార్పొరేట్ సిస్టమ్ చాలా డెవలప్మెంట్ అయింది. గవర్నమెంట్ కదా ఫస్ట్ సెకండ్ ఫస్ట్ స్టేట్ మొత్తం ఫస్ట్ ర్యాంక్ సెకండ్ కంటే కార్పొరేట్ స్కూల్ వాడుతారు. గవర్నమెంట్ స్కూల్ వల్ల చాలా ఈ జీవో తీసుకోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ చాలా దెబ్బతింటది. చూడన్నా, నాకు అనిపించేది అంటే 10th వరకు పిల్లలు చాలా వాళ్ళ మనసు వాళ్ళ మైండ్ సెట్ చిన్న ఉన్నప్పుడు కూడా ఇంటర్మీడియట్ రావడం కొంత అప్డేట్ అవుతుంది. అంటే ఈ 10th వారు రాసి పబ్లిక్ ఎగ్జామ్ ఆల్రెడీ వాళ్ళు ఎదుర్కొని వస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా గట్టి చదవాలని ఫీలింగ్ వస్తారన్నమాట. ఇంటర్మీడియట్ వచ్చేలాగే ఇంటర్మీడియట్ లో ఏం ఎగ్జామ్ ఉండదులే, ఫస్ట్ ఇయర్ లో మన ఐడీస్ వచ్చలే అన్న ఫీలింగ్ వస్తారన్నమాట. డైరెక్ట్ వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయండి, డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఇక్కడ బేసిక్ ఏం నేర్చుకున్నారు, అక్కడ ఏం అప్లై చేయాలి, వాళ్ళు ఎట్లా పాస్ అవుతారు అక్కడ నోన కదా. ఇప్పుడు కూడా పాస్ రేషియో ఇప్పుడు ఎక్కువ ఉంది నోన కదన్నా. ఒక దెబ్బతో కింద పడిపోతుంది. ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు బేసిక్ నేర్చుకోరు, రారు, ప్రాక్టికల్స్ ఉండవు, పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండవు. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటేందంటే నువ్వు కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ వేరు, పబ్లిక్ ఎగ్జామినేషన్ వేరు. ఇంటర్నల్ పిల్లలు చదువుతారో తెలియగానే పబ్లిక్ ఎగ్జామినేషన్ పేరెంట్స్ మరి ఫోర్స్ చేస్తారు. చదువు ఇంట్లో వాళ్ళకి సపరేట్ గా ఒక రూమ్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి చదవమని చెప్తారు. అట్లా పబ్లిక్ ఎగ్జామినేషన్ అయినప్పుడు పిల్లలు వాళ్ళ ఆకదాగా తిరుగుతారు తప్ప కానీ అంత ఇంట్రెస్ట్ చూపారు నా కదా. సెకండ్ మీ వచ్చేసరికి ఒక్కసారి ప్రెజర్ మొత్తం ఒకసారి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఒక్కసారి ఒత్తిడి పడడం వల్ల పిల్లలకి ఎక్కువ ప్రెజర్ అయ్యి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఇయర్ ఏ టైంలో చేయాల్సి ఆ టైం చేయాలి కదా. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ బేసిక్ ఉంటాయి, ఆ బేసిక్ ఎగ్జామ్ అప్పుడే పెట్టేసేయాలి. ఆ పెట్టేసి వాళ్ళకి చదువుతారు కాబట్టి రిపీటెడ్ అవుతారు కాబట్టి ఎక్కువ గుర్తుంటది. సెకండ్ ఇయర్ వచ్చాక ఈ కొత్త సబ్జెక్ట్ కొద్దిగా అడ్వాన్స్ యాడ్ అవుతాయి కాబట్టి అది చదివిన తర్వాత వాళ్ళు ఇంకొద్దిగా అప్డేట్ అవుతారని ఫస్ట్ ఇయర్ బేసిక్స్ అవుతారు, సెకండ్ ఇయర్ వచ్చి అడ్వాన్స్ అవుతారు. అడ్వాన్స్ బేసిక్ చదవటానికి మైండ్ ఎగిరిపోతుంది. అరే నేను ఏం రాయాలి, బేసిక్ రాయాలి, అడ్వాన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి చూడ ఇప్పుడన్నా నీట్ ఎంసెట్ 10th క్లాస్ లో పెడతారు. ఎందుకంటే అంత నాలెడ్జ్ కావాలి. అట్లాంటి నువ్వు చదువుకే ముందు తీసుకోవాలి కానీ చదువు చాలా అప్డేట్ చేయాలి కానీ ఇంకా అట్లా తీసుకొచ్చి 10th ఇంటర్మీడియట్ లేదంటే మనం ఏం నేర్పుతాం. ఇప్పటికే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఎడ్యుకేషన్ తక్కువ ఉంది వేరే స్టేట్ తో పోల్చుకుంటే. నిజంగా పిల్లల్ని అప్డేట్ చేయండి. వాళ్ళకి ఇంకా మొన్న జగన్ మావయ్య చాలా మంచి ఇంగ్లీష్ నేర్పించి చాలా బాగా అనిపించింది. జగన్ మావయ్య నాకు ప్రత్యేకంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా హెల్ప్ చేస్తాడు. అంటే స్టూడెంట్స్ కి అయితే హెల్ప్ చేస్తాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 10th ఇంటర్మీడియట్ తీసేస్తామంటే కొద్దిగా తప్పు అనిపించింది. అయితే బ్రో ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కి అటు ఎంసెట్ గానీ ఎంసెట్ అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఇంకా ఆ కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఇక్కడ సబ్జెక్ట్ చదవాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదేమన్నా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? 100% ఇంటర్ అయిపోతే అందరూ ఏం చేస్తారు, ఎంసెట్ రాయాలి, నీట్ రాయాలి, ఏమేమి ఉంటాయి, జేఈ మెయిన్స్ రాయాలి, అవన్నీ ఉంటాయి. ఒక్కసారిగా సెకండ్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్ రాయాలి, సెకండ్ ఇయర్ తో పాటు నీట్ చదవాలి, ఎంసెట్ చదవాలి, జేఈ రాయాలంటే చాలా ప్రెజర్ ఫీల్ అవుతుంది. సో వాళ్ళకి ముందు నుంచే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఎగ్జామ్ పాస్ అయింది అప్పుడే ఇస్తుంటే బాగుంటాయి. కానీ ఒకసారి ఇంటర్మీడియట్ తీసేసి సెకండ్ ఇయర్ పెడతా అంటే పిల్లలకు చాలా బర్డెన్ అయితే చాలా ప్రెజర్ అవుతుంది అని కోరుకుంటున్నాను. సో ఇది కార్పొరేట్ స్టూడెంట్స్ తో పోటీ పడే స్థాయిలో గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటది అంటారా? ఈ జీవో తీసుకురావడం వల్ల మెయిన్ గా ఇబ్బంది పడేది గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళే. సో నిజంగా వాళ్ళ పరిస్థితులు బాగుండవు, ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఈ టైంలో ఇట్లా తీసుకురావడం వల్ల చాలా ఫస్ట్ ఇయర్ వరకు ఓకే ఫ్రీ ఉంటారు, కానీ సెకండ్ ఇయర్ వచ్చాక చాలా ప్రెజర్ పెడుతున్నారు. వాళ్ళ పెద్ద అధికారులు ఏమంటారంటే ప్రెజర్ ఉంటది, చిన్న ఏజ్ వాళ్ళు పెద్ద ఫీల్ అవుతారు కానీ సో అక్కడ ప్రెజర్ లేని సెకండ్ ఇయర్ వచ్చి హై బటన్ అయిపోతుంది. ఇంకా ప్రెజర్ ఎక్కువ అయితే అవడం వల్ల ఇంకా జరగాలని అనర్థాలు జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రాసెస్ అయితే బాగలేదు. సో నాకు అనిపించి ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్ పెట్టండి. కావాలంటే మీరు ఆ మార్క్ ఏదైతే 26 ఉందో 15 తీసుకురండి, పాస్ చేసి పెంచండి. అంతే అని మీరు ఈ రకంగా మొత్తం తీసుకుంటే చాలా తప్పు. పిల్లలకి ఏంటంటే ఒక నమ్మకం చదువు పడ ఇంట్రెస్ట్ కలిగించాలి, ఆ రకంగా ఉండాలి. కానీ ఈ రకంగా తీసే వల్ల ఇంకా పిల్లలు గాలికి అయిపోతారన్న ఫీలింగ్ కలిగిందన్న. సో ఒకేసారి ప్రెజర్ పెట్టడం వల్ల ఏ స్టూడెంట్ అయితే ఫెయిల్ అవుతాడో వాడు డిసప్పాయింట్ కొంచెం డిప్రెషన్ లోన్ అయ్యి తర్వాత చదువులు వెళ్ళటానికి కొంచెం ఆగిపోయే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయి ఫెయిల్ అయిన అనుకున్నా, అప్పుడు అబ్బాయి అరే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్ చదవాలి అనే ఉద్దేశంతో వాడు బయట కోచింగ్ సెంటర్ తీసుకుంటాడు. బయటకి కోచింగ్ సెంటర్ పోయి అట్నే పస్తే వాడు కష్టపడతాడు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అక్కడనే ఆపేసేయారు. అది నేర్చుకోవాలి 100% నేను ఫస్ట్ పాస్ కావాలని కోచింగ్ సెంటర్ పోయి ఏదో అప్పు చేసి కోచింగ్ సెంటర్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పోతాడు. అక్కడ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఉంటాయి. అవునని కాదునా, నువ్వు అన్నట్టుగా ఎంసెట్ రాయాలి, జేఈ మెయిన్స్ రాయాలి,
నీట్ రాయాలి, మళ్ళీ ప్రాక్టికల్స్ ఉంటాయి. అవును. ఆ ప్రెషర్ చాలా పెద్ద ప్రెషర్, అది అవును కదా, చాలా ఒకసారి క్వశ్చన్ మాట్లాడుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రెషర్, పిల్లలకైతే చాలా ప్రెషర్ అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు కావాలంటే 10th తీసేసేయి, అవును. కానీ ఈ రకంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ తీసిన చాలా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు చెప్తే పిల్లల సక్సెస్ రేషియో రావాలన్నా, పాస్ రేషియో రావాలన్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పెట్టాలి, ఎగ్జామ్స్ పెట్టాలని కోరుకుంటున్నాను. సో దీని వల్ల బీటెక్ కి ఇంటర్మీడియట్ కి మధ్యలో గ్యాప్ పెరిగే ఛాన్స్ ఉంటది. ఆ గ్యాప్ పెరిగితే రేపు జాబ్ వచ్చే ఛాన్సులు కూడా ప్రైవేట్ కంపెనీలో అది ఒక మైనస్ గా చూపిస్తారు అనేది కూడా మనం. అవునన్నా 100% ఏంటంటే పిల్లలకు కొంత అందరి పిల్లల మైండ్ ఒక రకం. ఫస్ట్ ఇయర్ ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకో, సెకండ్ ఇయర్ లో కష్టపడకపోయినా పాస్ రేషియోకి వస్తారు. అట్లీస్ట్ మన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫస్ట్ ఇయర్ ఎక్కువ వచ్చి సెకండ్ తగ్గినా కూడా పాస్ బార్డర్ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఒక్కసారిగా నువ్వు లాస్ట్ పెట్టే వాడు పాస్ అవుతాడో లేదా గ్యారెంటీ లేదు, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో గ్యారెంటీ ఉండదు. వాడు ఎపిసోడ్ కావాలి ఏదో నాకు అర్థం కాదు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఈ ప్రాసెస్ తప్ప అంటే జీవో తీసుకురావద్దని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ సార్ గారికి, చంద్రబాబు సార్ గారికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.